అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ బి మహేంద్రగిరి, మేనేజింగ్ డైరెక్టర్ మహేంద్ర హాస్పిటల్స్ అండ్ ల్యాప్రోస్కోపిక్ అండ్ క్యాన్సర్ సర్జన్ ఇన్ విజయనగరం. ఈరోజు ముఖ్యంగా వరల్డ్ క్యాన్సర్ డే, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఫిబ్రవరి 4th సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా యునైటెడ్ బై యూనిక్ అనే అంశంతో మనందరం ఒకటిగా ముందుకు వెళ్ళాలని ఎన్జిఓస్ మరియు గవర్నమెంట్స్ అనేవి ముందుకు రావడం జరుగుతుందండి. దీనిలో భాగంగా ఈరోజు మహేంద్ర హాస్పిటల్స్ అండ్ స్వర్ణ ఫౌండేషన్స్ తరపుని ఈరోజు మీ అందరికీ ముందుకు రావడం జరిగిందండి. ప్రతి ఒక్కరికి క్యాన్సర్ మీద అవగాహన అనేది అవసరమనే దాంతో ఈ మహేంద్ర హాస్పిటల్స్ గత 5 సంవత్సరాల నుంచి కూడాను మనం హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్ అండ్ మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరికి క్యాన్సర్ మీద ఎందుకు అవగాహన అనేది తెలియజేయడం కోసం ముఖ్యంగా క్యాన్సర్ అనేది సెకండ్ లార్జెస్ట్ డెత్ కింద మనం WHO అనేది నిర్ధారణ చేయడం జరిగిందండి. అండ్ క్యాన్సర్ ఈజ్ ద ప్రివెంటబుల్ డిసీజ్. దానికోసమనే ఈ ఎన్జిఓస్ అవన్నీ కూడా ఈ ప్రజల్లోని అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుందండి. అండ్ మెయిన్ క్యాన్సర్ కారణాలు ఏంటంటే టొబాకో అండ్ ఆల్కహాల్, బ్యాడ్ లైఫ్ స్టైల్స్ అండ్ హై క్యాలరీ డైట్స్ అండ్ ఇన్ఫెక్చుయస్ డిసీజెస్, ఇవి మేజర్ కాజెస్ కింద మనం గుర్తించడం జరిగిందండి. ఆల్ దీస్ ఆర్ ప్రివెంటబుల్ డిసీజెస్. ఈ టొబాకో అండ్ ఆల్కహాల్, బ్యాడ్ లైఫ్ స్టైల్స్ అనేది మనం ఈజీగా అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫెక్టివ్ డిసీజ్కి వచ్చేసరికి హెపటైటిస్ బి, హెచ్పివి వైరస్లు, ఇవన్నీ కూడాను వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజ్ అండి. మన లైఫ్ స్టైల్స్ని కూడా చేంజ్ చేసుకుని అండ్ సెడెంటరీ లైఫ్ని అవాయిడ్ చేసుకుంటూ, హై క్యాలరీ డైట్స్ని కొద్దిగా మనం అవాయిడ్ చేసుకుంటూ అండ్ న్యూట్రిషన్ ఫుడ్స్ తీసుకుంటే క్యాన్సర్ని కొంతవరకు మనం ప్రివెంటివ్గా చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా మన చేతుల్లో ఉండే అవకాశాలు. అండ్ ప్రివెన్షన్ అండ్ ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ ద మెయిన్ వెపన్స్ ఫర్ క్యాన్సర్ వార్. క్యాన్సర్ని జయించాలంటే ఈ రెండింటి ద్వారా మనం పూర్తిగా జయించవచ్చండి. ప్రివెన్షన్ అనేది ఎలా అంటే స్క్రీనింగ్ల ద్వారా కూడా మనం నిర్ధారణ చేసుకోవచ్చండి. సింపుల్ టెస్టులు ఉంటాయండి. బ్రెస్ట్ క్యాన్సర్కి వచ్చేసరికి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనే ఉంటుంది. యు ఆర్ ద బ్రెస్ట్ డాక్టర్ ఫర్ యువర్ బ్రెస్ట్ అనే నినాదంతో మన మహేంద్ర హాస్పిటల్ అనేది ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే మీ రొమ్ములకి మీరే ఇనీషియల్గా డయాగ్నోస్ చేసుకుంటే డాక్టర్ దగ్గరికి మీరు ఎర్లీగా వచ్చినట్టు చేయడానికి మేము మా ప్రయత్నం చేస్తున్నామండి. దాని ద్వారా మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుంటే 90% ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ని పూర్తిగా మనం జయించవచ్చండి. అండ్ హెపటైటిస్ బి అనే వ్యాక్సిన్ ద్వారా కూడా అండ్ హెచ్పివి వ్యాక్సిన్స్ ద్వారా కూడా మనం ఈ వైరస్ బారి నుంచి వచ్చే లివర్ క్యాన్సర్స్ కానీ, తర్వాత సర్వైకల్ క్యాన్సర్స్ కానీ పూర్తిగా మనం 99% మనం అవాయిడ్ చేయడం జరుగుతుంటుందండి. అండ్ ఈరోజు ప్రత్యేక ఈ 2026 థీమ్ ఏంటంటే యునైటెడ్ బై యూనిక్. అందరం కలిసి ముందుకు నడిచి ఈ క్యాన్సర్ మీద అవేర్నెస్ క్రియేట్ చేసినప్పుడు దీన్ని క్యాన్సర్ నుంచి జయించడం జరుగుతుందండి. క్యాన్సర్ మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు మహేంద్ర హాస్పిటల్ నుంచి మేము ఈరోజు ముందుకు రావడం జరుగుతుందండి. అండ్ క్యాన్సర్ ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం 1 కోటి మంది వరకు కూడాను కొత్తగా ప్రపంచవ్యాప్తంగా డయాగ్నోస్ చేయడం జరుగుతుందండి. మన భారతదేశంలో వచ్చేసరికి కొద్దిగా లేట్గా డయాగ్నోస్ చేస్తాం. ఎందువల్లంటే దానికి ప్రజల్లో అవగాహన లేకపోవడం అండ్ ఎర్లీగా వచ్చి స్క్రీనింగ్స్ చేసుకోకపోవడం, డాక్టర్ని సంప్రదించకపోవడం వలన ఇవన్నింటినీ కూడా మనం లేట్ స్టేజ్లోనే మనం గుర్తించడం జరుగుతుందండి. లేట్ స్టేజ్లో మనం డయాగ్నోస్ చేసినప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా కూడా కొంత 100% మనం అచీవ్ చేయలేని పరిస్థితిలో ఉంటుందండి. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఉదాహరణకి లక్షణాలకి రొమ్ము క్యాన్సర్లో వచ్చింది అనుకోండి. రొమ్ము క్యాన్సర్లో వచ్చేసరికి నొప్పి లేని కాయలు కానీ, నిపుల్స్ చుట్టూ ఏదైనా పీడిఆరెంజ్ ఎపిరెన్స్ ఉన్నా, యాక్సిలాలో ఏమైనా స్వెల్లింగ్స్ ఉన్నా, రొమ్ము మీద ఏమైనా అల్సర్స్లా ఉన్నా ఎర్లీగా మీరు 40 సంవత్సరాల పైబడిన, అంటే ఇప్పుడు గవర్నమెంట్స్ ప్రకారం 35 సంవత్సరాల పైబడిన ఏ స్త్రీ అయినా వెంటనే డాక్టర్స్ని కలవగలగాలి. అప్పుడు మనం ఈజీగా క్లినికల్ డయాగ్నోసిస్, మ్యామోగ్రామ్ అనే సింపుల్ టెస్టుల ద్వారా 100% మనం నిర్ధారణ చేసుకోవచ్చండి. సర్వైకల్ క్యాన్సర్స్కి వచ్చేసరికి ఏంటంటే పోస్ట్ మెనోపాజల్ అండ్ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటారు. వైట్ డిశ్చార్జ్ లాంటి అబౌవ్ 35 years ఉండే
సెక్సువల్ ఇంటర్కోర్స్ ఎక్కువగా ఉండే వాళ్ళు, స్త్రీలలో మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ ఉండేవాళ్ళు, ఇన్ఫెక్షన్స్ విరివిగా ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళని ప్యాప్స్మియర్ అనే సింపుల్ చిన్న టెస్ట్ ద్వారా మనం 100% నిర్ధారణ చేసుకోవచ్చండి. అండ్ వారల్ అండ్ బక్కల్ క్యాన్సర్స్కి వచ్చేసరికి నోట్లో ఏమైనా మాన పుండిలాగున్నా, తర్వాత ఈ గగ్గల్లో ఏదైనా మనం మెడ పక్కనైనా కాయిల్లా ఉన్నా సరే కూడాను మన దగ్గరలో ఉండే డాక్టర్స్ని మీరు కన్సల్ట్ చేసినప్పుడు అది క్యాన్సరా నార్మల్ పుండా అనేది నిర్ధారణ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా క్యాన్సర్ మీద అవగాహన రావాలని మా మహేంద్ర హాస్పిటల్ తరపున అండ్ స్వర్ణ ఫౌండేషన్ తరపున ప్రతి ఒక్కరిని వేడుకుంటూ, ఈ భాగంలో ప్రతి ఒక్కరు కూడా నాలెడ్జ్ని ప్రతి ఒక్కరు ఈ వీడియోని ప్రజలకు షేర్ చేసి అందరికీ గవర్నమెంట్స్ ఆల్రెడీ మన ఫ్రీ ఆఫ్ కాస్ట్తో అందరికీ క్యాన్సర్ మీద ట్రీట్మెంట్, ఖరీదైన ట్రీట్మెంట్లు కూడా మన గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది కాబట్టి భయపడకుండా ప్రతి ఒక్కరూ కొద్దిగా ముందుకొచ్చి ఈ ఎన్జిఓస్కి హెల్ప్ చేస్తూ ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలని ప్రత్యేకంగా కోరుకుంటూ, ఈ ఫిబ్రవరి 4th క్యాన్సర్ వరల్డ్ క్యాన్సర్ డేగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అండ్ చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేసి ప్రజల్లో నాకు కూడా క్యాన్సర్ మీద అవగాహన ఉందని తెలియజేయడం కోసం ఈ వీడియో చేయడం జరిగిందండి. ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Veo en tus ojos mi vida pasar